అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే కనుక మంచి ఒక ఐడియా అయితే చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఇళ్ళ కాడ పెద్దవాళ్ళు ఉండిపోతారు, వాళ్ళు పని చేయాలంటే చేయలేరు కదా. అలాంటి వాళ్ళకు మాత్రం చిన్న బిజినెస్, చేతి నిండా డబ్బులు. చిన్న బిజినెస్ ఎలాగంటే మీరు ఏ పెద్ద పని చేయవసరం లేదండి. ఒక తోపుడు బండి పెట్టుకొని మంచి ఒక సెంటర్ చూసుకొని, ఎక్కడ బాగా మనకు టీ అంటే ఇంకా ఉదయం అయినా సాయంత్రం అయినా మంచిగా తాగేటోళ్ళు జనాలు బోల్డ్ మంది ఉంటారు, రద్దీగా జనాలు ఉంటారు చూడండి. అలాంటి ప్లేస్లు చూసుకోవాలా మీరు. అలాంటి ప్లేస్లు చూసుకొని, అలాంటి సెంటర్ చూసుకొని చిన్న బడ్డీ పెట్టుకొని అక్కడ మీరు చిన్నగా మొదలు పెట్టుకున్నారనుకోండి, బిజినెస్ అనేది మీకు 3 పువ్వులు 6 కాయలు అలా ఉంటుందండి బిజినెస్. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, చాయ్ వాలా పేరు ఎవరిదన్నా మీరు ఆలకిచ్చింటారా? మామూలు విషయం అయితే కాదండి. అస్సలు ఏదైనా కానీ సరే డబ్బుతో మనం సంపాదించాలంటే మామూలుగా మనము ఏ పని చేయాలన్నా కానీ సరే నామోషి అని అనుకోకూడదు, చాలా తక్కువ అంచనని అనుకోకూడదు. ఛాయ్లో కూడా బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎన్ని రకాలైనా మీరు పెట్టవసరం లేదు. జస్ట్ ఒక ఛాయ్ పెట్టుకున్నా కానీ సరే మీ కుటుంబానికి పోషించేంత డబ్బు మీకు వస్తుంది. ఇది మాత్రం పక్కా. మీరు ఎక్కడైనా కానీ సరే గమనించండి, బస్ స్టాప్లలో అయినా కానీ సరే, రద్దీగా ఉన్న దగ్గర అయినా కానీ సరే, ఎక్కడైనా కానీ సరే ఛాయ్ అనేది చాలామంది బిజినెస్ అనేది పెట్టుకుంటుంటారు. అందుకనేసి ఇది చాలా సింపుల్ అయినా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా తేలిగ్గా చేయవచ్చండి ఛాయ్. ఒకసారి ఛాయ్ స్ట్రాంగ్గా చేసి పెట్టుకోండి చాలు. మీరు ఈ ఛాయ్లో కూడా రకాలు అనేది పెట్టుకోండి. బెల్లం టీ అని పెట్టండి, షుగర్ టీ పెట్టండి, అల్లం వేసి ఒకసారి, సొంటి వేసి ఒకసారి, ఇలాంటి ఛాయ్లు కూడా పెట్టండి. మీరు ఒక చిన్న బోర్డు రాసి పెట్టుకోండి. అందరికన్నా ₹1 తక్కువ పెట్టుకొని రేటు. స్టార్టింగ్ మీది బాగా బిజినెస్ జరగాలంటే కనుక అందరికన్నా కొద్దిగా బిజినెస్లో మనం ముందుగా రావాలి అనుకుంటే ₹1 అయితే తక్కువ పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ సరే. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే మీరు బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు ధైర్యంగా మొదలు పెట్టాలి. ఈ రోజు కాదులే రేపొద్దులే ఎల్లుండి అనేసి ఎప్పుడు ఆలోచించకండి. ఈ రోజు అనుకున్న పని ఈ రోజు మీరు మొదలు చేస్తేనే మీకు ఏదైనా కానీ సరే చేయగలుగుతారు. ఈ రోజు అనుకుంటే మళ్ళీ రేపు అనుకుంటారు, మళ్ళీ రేపు అనుకుంటే మళ్ళీ ఎల్లుండి అనుకుంటారు. అలాగ రోజులు గడుస్తాయి. కానీ మీరు ఏ పని చేయాలన్నా కానీ సరే ధైర్యం అనేది చాలదు. ఇరుగు పొరుగు ఏమనుకుంటారో, చుట్టాలు బంధువులు ఏమనుకుంటారో, చుట్టాల బంధువులు మీకు తిండిగా లేకపోయినా అడుగుతారా ఉందా లేదా అనేసి. ఎవరు మీ దగ్గరికి రారు, డబ్బులు లేకపోతే ఎవరు మీ దగ్గరికి రారు. ఎప్పుడైనా కానీ సరే మీరు అందరికన్నా ఒక 2 ఆకులు పచ్చగా ఉంటేనే మీ దగ్గరకు వస్తారు ఎవరైనా కానీ సరే. అందుకనేసి టీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుందండి. టీ గురించి ఆలోచించండి. టీ ప్రతి మనిషి తాగుతాడండి. అందుకనేసి మీరు కూడా చిన్న బిజినెస్ లాగా మొదలు పెట్టుకోండి. ఛాయ్ బిజినెస్ పెట్టుకోండి. ఎవరైనా కానీ సరే ఛాయ్ బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఈ ప్రపంచంలో. కావాలంటే కనుక మీరు బయటికి వెళ్ళినప్పుడు గమనించండి, ఎక్కడెక్కడ ఛాయ్లు అమ్ముతున్నారు, ఎంతమంది నిలబడి తాగుతున్నారు. అంటే మీరు పెట్టాలనుకుంటే కనుక, మీకు తెలియాలి అనుకుంటే కనుక మీరు ఇలాంటివి కొద్దిగా బయటకు వెళ్ళినప్పుడు గమనిస్తే కనుక మీకు తెలుస్తుంది. తెలుసా, ఇలాగా నేను పట్టుకున్నట్టుగా మీరు కూడా చేతి నిండుగా డబ్బులు పట్టుకుంటారండి. బిజినెస్ అంటే కనుక మనం చేతి నిండా ప్రతిరోజు డబ్బులు ఉంటాయి మన దగ్గర ఎప్పుడైనా కానీ సరే. ఏ జాబ్ చేసేటోళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండవు. బిజినెస్ చేసే మనిషి దగ్గర ప్రతిరోజు డబ్బు ఉంటుందండి. మీరు ఛాయ్ అని సింపుల్గా అయితే తీసి పాడేయకండి. ఛాయ్లోనే చాలా తెలివిగా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ కాలంలో. అందుకనేసి ఛాయ్ ప్రతి చిన్న పిల్లకాటి నుండి పెద్ద వాళ్ళ దగ్గరికి, ముసలి పండి వాళ్ళు కూడా ఛాయ్ అంటే చాలా ఇష్టంగా తాగుతారండి. ఎవ్రీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, ఉదయం నుండి సాయంత్రం వరకు టీ లేనిది ఎవరు ఉండరు. అందుకనేసి మీరు టీ అనేది సింపుల్గా పెట్టుకోండి. టీ బిజినెస్ కార్ట్ నుండి కొంతమంది మొదలు పెట్టుకోండి. ఈరోజు నాకు ఈ ఐడియా వచ్చింది అందుకోసం నేను మీకు షేర్ చేస్తున్నాను. అందుకనేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఒక సపోర్ట్ నాకు ఇవ్వాలి. నేను మరింత వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలాంటివి ఐడియాస్ అనేటివి ఇస్తూనే ఉంటాను. ప్రతి మనిషికి ఇలాంటివి చీప్ కనిపించవచ్చు, కానీ చీప్ అయితే కాదు నా దృష్టిలో. కష్టపడే పని చేసేటోళ్ళకి ఇది చీప్ అయితే కాదు. డబ్బులు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలా, చేతి నిండా డబ్బులు పట్టుకోవాలా. ఏదో ఎవరి కిందో వెళ్ళి పని చేయడం కన్నా మన ఇంట్లో ఉండి మనం పని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.